మెదక్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన వారితో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది కొనుగోలు కేంద్రాల్లో తొందరగా కొనుగోలు చేయకపోవడం, అదేవిధంగా కొనుగోలు చేసేటువంటి వాటిని ట్రాన్స్పోర్ట్ మరి ఇబ్బందులతో అక్కడ రైస్ మిల్ దగ్గర కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటి కూడా కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. ఈరోజు మన నర్సాపూర్ నియోజకవర్గంలో కోడిపల్లిలో, అదేవిధంగా మన శివంపేటలో కూడా రైతులు ధర్నా చేయడం జరిగింది. లారీలు వస్తలేవని చెప్పేసి, అమాలి సరిగా లేదని, అదేవిధంగా క్వింటాల్కి అంటే ఒక సంచికి 42.5 kgs తీసుకుంటున్నారు. మళ్ళీ అక్కడ రైస్ మిల్ దగ్గర పోయిన తర్వాత అక్కడ కూడా ఇంకొక 2.5 kgs తీసేస్తున్నారు. దీనివల్ల రైతుకు నష్టం జరుగుతుందని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వెయిటింగ్ ఛార్జెస్ రైతు పైన పడుతుందని చెప్పేసి మరి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అందుకని ఇవన్నీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి ఒక్కొక్క గ్రామానికి సంబంధించి 1-2 లారీలు అలౌట్ చేస్తే, ఒక లారీ నింపుకొని రైస్ మిల్ దగ్గరికి వెళ్తే దాదాపు 10 రోజుల వరకు కూడా మళ్ళీ లారీ తిరిగి రావడం లేదు. అందుకని చెప్పేసి తొందరగా లారీ ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయమని, ఎక్కువ చేయమని, కొనుగోలు తొందర చేయాలని, ఇట్లా డీలే చేస్తే కనుక మరి 3 నెలలు పంట పండించడానికైతే మరి అమ్ముకోవడానికి కూడా 3 నెలలు పడేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధంగా తొందరగా ఇవి ఇష్యూస్ అని కూడా సార్ట్ అవుట్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అవసరమైతే రోడ్ల మీద నిల్చొని మాకు సర్పంచ్లు, మా నాయకులందరూ కూడా సహకరిస్తారు. ఎక్కడ లారీ దొరికి రావడం ఇమీడియట్గా తీసుకెళ్లి ఆ గ్రామాలకు పంపించే విధంగా చేయాలని, అదేవిధంగా రైస్ మిల్స్ కూడా ఏ మండలానికి సంబంధించిన రైస్ మిల్ మండలానికి అలవాటు చేస్తే తొందరగా డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా, ఆ విధంగా చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. రెండవది ప్రధానమైనటువంటి సమస్య మన నియోజకవర్గానికి సంబంధించి హౌసింగ్. ఈ హౌసింగ్ కి సంబంధించి 1400 హౌసెస్ ఎమ్మెల్యే కోటా కింద ఉన్న వాటిని శాంక్షన్ చేయకుండా మరి జాప్యం జరుగుతున్నటువంటి సందర్భంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే మన హౌసింగ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు తొందరగా ఇచ్చేసామని చెప్పడం జరిగింది. కాబట్టి అది వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మరి మన పీడీ హౌసింగ్ పిలిచి తొందరగా చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి మొన్న ఆన్లైన్లో మరి లాగిన్ అవుతలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఏమైనా సమస్యలు వాటిని తొలగించి నర్సాపూర్ నియోజకవర్గానికి ఇప్పటికి 400 ఇంటి ఇచ్చిండ్రు. ఇంకా మిగిలిన 1000 ఇంట్లో రావాల్సిన అవసరం ఉంది. అవి కూడా తొందరగా ఇచ్చేయమని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. రెవెన్యూకి సంబంధించిన కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మన నర్సాపూర్లో. అవన్నీ కూడా మరి ఇండివిజువల్గా చాలా మంది చాలా రిప్రజెంటేషన్స్ తీసుకొని రావడం జరిగింది. అవన్నీ కూడా కలెక్టర్ గారితో చెప్పేసి పిఓటీకి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు, అదేవిధంగా గన్య తండకు సంబంధించి పొజిషన్లో ఎక్కువ ఉన్నారు, అక్కడనేమో భూమి లేదంతా. కాబట్టి ఆ విధంగా దానికి సంబంధించిన పెండింగ్ ఉండే సర్టిఫికేట్స్ కలెక్టర్ దగ్గర అవి కూడా తొందరగా క్లియర్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా చాలా ఇష్యూస్ ఏవైతే అది చాలా సమయం తీసుకొని మరి రైతులు ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తీసుకొని కలెక్టర్ గారికి వెళ్ళాలని జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో కూడా మరి మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏంటంటే మరి నిమ్మకి నీరెత్తినట్టు వరి కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేయమని అడావిడి ఇచ్చినంత అడావిడి ఇప్పుడు కొనడానికి మాత్రం మరి ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకనే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను అనేది తొందరగా కొనుగోలు చేయాలా, ప్రతి ఒక్క గింజ కొనుగోలు చేయాలా, మరి మద్దతు ధర ఏదైతే రావాల్సింది ఉందో అది ఖచ్చితంగా ఇస్తూ రైతు ఖాతాలో వేయాలా. అదేవిధంగా మన రైతు బంధు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వాలా. ఇప్పుడు బోనస్ ఇస్తలేరు, పోయినసారి బోనస్ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇంకా బోనస్ ఇస్తలేరు. కొంత ధాన్యం కొన్న వాటికి కూడా బోనస్ రాలేదు, బోనస్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇదే పద్ధతిలో కనుక కొనుగోలు సాగుతాయి, రేపు వర్షాలు పడేటువంటి పరిస్థితి, రైతుకి ఎక్కడ నష్టం జరిగినా మా పార్టీ అధిష్టానం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైతుల పక్షాన ఉండండి, రైతుల పక్షాన పోరాటం చేయండి, రైతులకు ఏ సమస్యను కూడా వారి దగ్గరుండి వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. మా అధిష్టానం ఆదేశాల ప్రకారంగా మేము ప్రతి కొనుగోలు కేంద్రాలు కూడా వెళ్తా ఉన్నాం. రైతులకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ అధికారులతో కూడా మాట్లాడి మరి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా మరి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ రైతులకు తొందరగా కొనుగోలు చేయాలని చెప్పేసి, ప్రతి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను. ఏ తీరులో రెస్పాండ్ కావాలన్నా ఆ తీరుగా రెస్పాండ్ కండి అని మాత్రమే నేను ప్రతిసారి కూడా మాట్లాడడం జరుగుతాను. మొన్న కూడా మంత్రి గారు వచ్చినప్పుడు నేను ఇక్కడ కూడా ప్రోటోకాల్ గురించి మాట్లాడలేదు. మాట్లాడింది ఏంటంటే మనకు సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించండి,
మా నియోజకవర్గానికి సంబంధించి ఇవి సమస్యలు ఉన్నాయి, మంత్రి గారు వస్తే మేము స్వాగతిస్తాం. కానీ కాకపోతే ఏంటంటే మీరు ఇవ్వాల్సినట్టు 2,500 తులం బంగారం ఇవ్వమని అంటే అది ఒక పార్టీ మీటింగ్ లాగా మంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఏమని మీరు గవర్నమెంట్కి సంబంధించి అయిన అప్పులు చేసినారు, కేసీఆర్ కాళేశ్వరం గురించి మాట్లాడే అవన్నీ అవసరం లేదు. మంత్రి గారు తను ఒక మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకోండి, మేము దానికి ఎక్కడ కూడా అభ్యంతరం చెప్తలేము. కానీ ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్లో వాళ్ళ పార్టీ మీటింగ్లో మాట్లాడేసి మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీకి నాయకి స్టేజ్ పైన ఉన్నప్పుడు మాట్లాడితే తను వ్యతిరేకించడం జరిగింది. ఎప్పుడు కూడా మేము ప్రోటోకాల్కి సంబంధించి ఏదైతే పద్ధతి ఇవ్వాలో, ఎవరికి గౌరవం ఇవ్వాలో వాళ్ళకి గౌరవం ఇస్తాం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆశిస్తాడం తప్పలేదు. కానీ ఇవ్వడం మాత్రం ఇస్తున్నాం, కానీ తిరిగి రావట్లేదు అనేది మా బాధ. కాబట్టి అది ప్రోటోకాల్కి సంబంధించి ఏదైనా జరిగితే కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కింద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని చూసుకోవాల్సినటువంటి కూడా అవసరం ఉంది. నేను చెప్పింది మొన్న కూడా ఇండ్ల పట్టాలు పంపిణీ చేయడానికి పోయినాం. ఎమ్మెల్యే కోట కింద ఇల్లు వచ్చినాయి. ఇల్లు వచ్చిన ప్రొసీడింగ్ ఎమ్మెల్యే ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? ఇంకా ఆ ఎమ్మెల్యే ఇస్తున్నందుకు బెనిఫిషరీస్ ఎంపీడీఓ గారిని అడిగి టైం పెట్టిన తర్వాత ఎంపీడీఓ గారు సరే అని చెప్పి అక్కడికి వచ్చి మేము ఇయ్యలేము, ఈ రోజు తర్వాత పెడతాం, మళ్ళీ మీతోనే ఇస్తామని అప్పుడు బెనిఫిషరీస్ ఇస్తానికి ఏం ప్రాబ్లం అంటే అధికారులు వాళ్ళ మన అధికార పక్షం నాయకులు వాళ్ళు ఏంటంటే అధికార ఇదితోని వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము అడిగింది ఏంటి, ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరుగుతుంది. నేను ఎమ్మెల్యే వద్దు బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే నేను పక్కకు జరుగుతాను, బెనిఫిషరీస్ సహాయం చేయండి అని చెప్పేసి అడుగుతాను. బెనిఫిషరీస్కి న్యాయం చేయండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇవన్నీ ప్రభుత్వం నుంచి ఇంకెక్కువ తీసుకొస్తారా తీసుకురండి, మేము కూడా సహకరిస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇది ప్రభుత్వం మంత్రి అది ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం.